అందరికీ వందనాలు. వాక్యానికి సహాయకరంగా యోహాను సువార్త కొత్త నిబంధన గ్రంథంలో 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. న్యూ టెస్టిమెంట్, జాన్ చాప్టర్ 5. న్యూ టెస్టిమెంట్, జాన్ చాప్టర్ 5 వర్డ్స్ ఫ్రమ్ 1 to 9. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకుత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. మనము ఈ యొక్క సందర్భాన్ని చాలాసార్లు చదువుకొని ఉంటాం, ధ్యానించుంటాం. ఇందులో మనము ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సందర్భం. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. కుంటివారికి కాళ్ళను, గ్రుడ్డివారికి చూపును, మూగవారికి నోరును, ఇలా ప్రతి ఒక్కటి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ భూలోకమంతా తిరుగుతూ వస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు రాయాలంటే ఈ భూలోకమైనను చాలదు అని యోహాను సువార్తలోనే మనం గమనిస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క వ్యక్తిని బాగుపరచడం, అందులో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనము ఈ ఉదయకాలం పూట తెలుసుకుందాం. అది ఆ వ్యక్తిని స్వస్థపరచడంలో మన జీవితంలో దేవుడు ఎలా ముందుకు నడిపిస్తాడు, అసలు దేవుడు మనల్ని ఎలా గుర్తిస్తాడు, తర్వాత మన యొక్క బాధలలో ఎలా ముందుకు నడిపిస్తాడు, ఆ తర్వాత నడిపించిన తర్వాత, రక్షించిన తర్వాత మనం ఏం చేయాలి అనేది మొత్తం ఈ యొక్క పాఠంలో మనం ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరముల నుంచి వ్యాధితో ఉన్నాడని మనం చదువుకుంటూ ఉన్నాం. 38 సంవత్సరముల నుంచి. యేసుక్రీస్తు ప్రభువు అందరినీ బాగు చేసేటప్పుడు కొద్ది మందిని మాత్రమే కొన్ని ఇయర్స్ను మెన్షన్ చేశాడు. అందరినీ కాదు, కానీ కొద్ది మందికి మాత్రమే కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాసి ఉంచాడు. చెప్పండి, ఎవరో కొద్దిమంది, ఒకిద్దరున్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరముల నుంచి బాధపడుతూ ఉంటే ఆ స్త్రీని దేవుడు రక్షించాడు, అంటే అస్వస్థత కలిగించాడు. తర్వాత ఆ నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరములు, ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగే స్త్రీని స్వస్థపరిచాడు. 18 ఏళ్ళ నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న వ్యక్తి ఎన్ని సంవత్సరముల నుంచి బాధపడుతూ ఉన్నాడు? 38 సంవత్సరములు. మనము ఎవరైనా చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరం మాట్లాడే మాట ఏంటి? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామని చెప్తా ఉంటాం? 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ ఈ వ్యక్తి సంవత్సరాలు ఎన్ని అని చెప్తున్నారు?
38. అంటే ఒక మనిషి తన జీవించే జీవితంలో సగం జీవితం అంతా ఎక్కడున్నాడు తను? తన యొక్క పరుపుకే పరిమితమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి 70 సంవత్సరాలు జీవించినట్లయితే దాంట్లో సగం 35 సంవత్సరాలు, 80 సంవత్సరాలు జీవిస్తే దాంట్లో సగం 40 సంవత్సరాలు. అంటే సగం జీవితము తను తన పరుపుకే పరిమితమయ్యాడు. తను ఏ పని చేయలేదు, తన స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మనం అక్కడ చూద్దాం ఏం జరుగుతూ ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఆ సగం జీవితం అంతా ఆ పరుపుకే పరిమితం కావడానికి కారణం ఏంటి అంటే, బెతెస్దా అనేది ఒకటి ఉంది. ఆ బెతెస్దా అనే పదానికి కరుణగల ఇండ్లు అనేది కూడా అర్థం వచ్చేటట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే అక్కడ ఏం జరుగుతూ ఉందంట అంటే, అక్కడ ఒక కోనేరు ఉందంట. ఆ కోనేరులో నీళ్లున్నాయి. ఆ కోనేరులో ఉన్నటువంటి నీళ్ళల్లోకి ప్రతిరోజు ప్రతిదినము ఒక దేవదూత వస్తూ ఉన్నాడు. ఆ నీళ్ళను కదిలిస్తూ ఉన్నాడు. నీళ్ళను కదిలించినప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, ఎవరైతే ఫస్ట్ నీళ్ళను కదిలించినప్పుడు దిగుతారో వాళ్ళు ఎట్టి వ్యాధి కలవారైనా, మూగవారైనా, గుడ్డివారైనా, కుంటివారైనా, ఎవరైనా సరే ఆ నీళ్లు కదిలించిన వెంటనే ఎవరైతే దాంట్లోకి దిగుతారో వాళ్లకు స్వస్థత ఖచ్చితంగా వస్తూ ఉంది. అందుకోసమనే ఈ వ్యక్తి 38 సంవత్సరముల నుంచి ఆ స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈవెన్ వయసు గల వారు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి? ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈవెన్ మనం చూసినట్లయితే వృద్ధులు మా కోసం ప్రార్థన చేయండి అని ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు తలనొప్పిగా ఉంది, నాకు గ్యాస్ ట్రబుల్, రకరకాలైనటువంటివి కోరుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఏం అవసరమై ఉన్నది? స్వస్థత, మంచి ఆరోగ్యం అవసరమై ఉన్నది. ఈ వ్యక్తి కూడా తన సగం జీవితము స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 38 సంవత్సరములు ఆ బెతెస్దా అనబడిన కోనేరు దగ్గరే ఆ వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే 38 సంవత్సరములు అంటే ప్రతిరోజు ఒక దేవదూత సపోజ్ వస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తున్నాం. సపోజ్ రోజుకు ఒక్కసారి వచ్చినాడు అనుకోండి, దేవదూత వచ్చి స్వస్థత పరిచాడు అనుకోండి ఒక వ్యక్తిని, ఆ 38 సంవత్సరంలో ఎంతమందిని స్వస్థపరిచి ఉండొచ్చు? 38 ఇంటూ 365 మంది అనుకోండి, రోజుకొక్కరే కాబట్టి, అంటే దగ్గర 13,000 మంది. ఒకవేళ 2 పూట్లు వస్తూ ఉన్నాడు అనుకోండి, ఉదయము సాయంత్రము 26,000 మంది. ఇంకా ఒకవేళ మనం 3 పూట్ల తింటాం కాబట్టి 3 పూట్ల అనుకోండి 39,000 పైచిలుకే అనమాట. అంటే అంతమంది స్వస్థత పొంది ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి ముందర? ఈ వ్యక్తి ముందర. ఈ వ్యక్తి వయసు ఎంత? 38 సంవత్సరములు. కానీ ఈ వ్యక్తి ముందర స్వస్థత పొంది వెళ్ళినటువంటి మంది ఎంతమంది? 3 సార్లు వేసుకుంటే 39,000 మంది, 40,000 మంది. దూత ఎప్పుడు వస్తున్నాడో, ఏ టయానికి వస్తున్నాడో అక్కడ రాయబడలేదు. కానీ దూత మనము ఒకవేళ ఒక్కరు అనుకున్నట్లయితే రోజుకు 13,000కు పై మంది స్వస్థత పొంది వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ వ్యక్తికి మాత్రం స్వస్థత లేదు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు సపోజ్ మూగవాడు అనుకోండి, మూగవానికి కాళ్ళు ఉంటాయి, చేతులు బాగా పనిచేస్తాయి. జస్ట్ అట్లా దూత అల్లాడిస్తానే వెంటనే అందరినీ తోసుకొని ముందే దూకుతాడు. దూకిన వెంటనే ఆయనకు మాటలు వస్తాయి. చెవిటివాడు అనుకోండి, ఆయన అట్లే చేయొచ్చు. కుంటివారు కొంచెం కష్టము. ఇంకా ఈయన అయితే కనుక కంప్లీట్గా తన పరుపుకే పరిమితమై ఉన్నాడు. ఎవరైనా వచ్చి సాయం చేసి తనను ఆ కోనేటిలోనికి దించితేనే తప్ప ఎవ్వరు అంతవరకు ఆయన స్వస్థత పొందే ప్రసక్తే లేదు. ఇంకొకటి మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, తనకు భార్య లేదో, పిల్లలు లేరో, ఉన్నారో తెలియదు. కానీ వాళ్ళు ఏం చేసిపోయినారు అంటే కనుక ఆయన అక్కడే వదిలిపెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ధ్యానించేటప్పుడు ఒకటి అనుకోవచ్చు, తన భార్య పిల్లలు కనుక ఉండినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఒకరోజు వెయిట్ చేసి ఆ నీళ్లు కదిలాడించినప్పుడు ఈయన నా కోనేటిలోనికి దించిందంటే ఖచ్చితంగా ఆయన స్వస్థత పొందిందువు.
కానీ వాళ్ళు జస్ట్ అక్కడ వదిలిపెట్టిపోయారేమో వాళ్ళ బంధువులు కానీ, వారి భార్య కానీ, పిల్లలు కానీ. ఎందుకంటే ఇంకా ఆయన ఎందుకు పనికిరాడు, ఇన్వాలిడ్. మనము ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇన్వాలిడ్ అని ఉంటుంది ఆ వ్యక్తిని. అంటే ఇంకెందుకు పనికిరాడు అని ఆ వ్యక్తిని అక్కడ వేసిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిని, అక్కడ పడేసినటువంటి వ్యక్తిని ఒకే ఒక్కరు చూస్తూ ఉన్నారు. అదే చూడండి 6వ వచనం. యేసు వాడు పడియుండుట చూచి. ఆ వ్యక్తిని వారి బంధువులు కానీ, వారి పిల్లలు కానీ, వారి ఎవరు రక్త సంబంధికులు కానీ ఆయన పట్టించుకోలేదు, కానీ అక్కడ వేసిపోయారు. అయితే ఒకే ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 8వ వచనంలో, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. యేసుక్రీస్తు ప్రభువు చూచాడు, స్వస్థత ఇచ్చాడు. నిజానికి ఆ వ్యక్తి ఎవరి ద్వారా స్వస్థత పొందాలని వచ్చాడు? దేవుని ద్వారానా? కాదు. ఎవరి ద్వారా? దేవదూత ద్వారా స్వస్థత పొందాలని వచ్చాడు. కానీ ఎవరు స్వస్థత ఇచ్చారు? దేవుడే స్వస్థత ఇచ్చాడు. మనము కూడా అంతే. ఈ లోకంలో చాలాసార్లు ఎవరెవరి ద్వారానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనకు కావలసినటువంటి వాటిని నెరవేర్చుకోవడం కోసం. అసలైన దేవుణ్ణి పక్కన పెట్టి ఎవరెవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి మన ప్రయత్నాలను నెరవేర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి మనం రావాల్సింది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికే. పొందుకోవాల్సింది ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచే. ఇది తెలియకనే చాలామంది మీ లోకంలో భ్రమపడుతూ ఉంటాం. నిజానికి ఆ వ్యక్తి దేవదూత ద్వారా స్వస్థత పొందాలని ఎంతగానో ప్రయత్నం చేసినాడు 38 సంవత్సరాలు. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఎవరి ద్వారా స్వస్థత వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే స్వస్థత వచ్చింది. అంత మాత్రం చేతనే కాదు, కానీ ఈ 38 సంవత్సరములు ఆయన ఎందుకు అంతగా విశ్వాసం ఉంచి నింటాడు? ఆ దేవదూత యందు ఎందుకు ఉంచి నింటాడు? ఎందుకు చెప్పండి? ఎవరైనా అన్ని సంవత్సరాలు విశ్వాసం ఉంచుతామా? సపోజ్ మనమైతే ఏదో ఒక కార్యాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక ఉద్యోగం గురించో లేకుంటే బిజినెస్ గురించో ఏదో ఉన్నత చదువుల గురించో ప్రార్థిస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతాం? ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాం? 1 సంవత్సరం చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తాం, 3 సంవత్సరాలు చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? వదిలేస్తూ ఉంటాం. కానీ ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉండి ఎప్పుడైనా నాకు స్వస్థత వస్తుంది అని నమ్మడానికి కారణం ఏంటి చెప్పండి? విశ్వాసమే. ఎందుకు? ఆ దేవదూత ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాడు. నీళ్లు కదిలాడించడం కూడా వీళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే అక్కడ కనిపిస్తున్నాడు కాబట్టి వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. అక్కడ నీళ్లు కదిలాడించబడుతున్నాయి కాబట్టి ఏదో ఒక రోజు నాకు స్వస్థత వస్తుంది అని నమ్ముతూ ఉన్నారు. నేడు అనేక మంది నమ్మకపోవడానికి కారణం దేవుడు కనిపించలేదని. చాలామంది నమ్మలేకపోతున్నారు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుడు చెప్పాడు. కానీ ఆనాడైతే అనేక మంది ఎందుకు అక్కడ గుంపులుగా చేరి ఉన్నారంటే స్వస్థతలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని. ఈనాడు కూడా మనం చూస్తే ఎక్కడైతే స్వస్థతలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయో అక్కడ గుంపులుగా జనాలు ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ వారు చూస్తున్నారు, చూచి నమ్ముతూ ఉన్నారు. కానీ అవన్నీ శాశ్వతం కాదు. ఇప్పుడు అనారోగ్యం ఉంది, నాకు ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తాం, తగ్గిపోతుంది. మళ్ళీ అనారోగ్యం రాకోకుండా ఉంటుందా? తప్పకుండా వస్తుంది. ఈ వ్యక్తి అక్కడ చూస్తున్నటువంటి దేవదూతను నమ్ముతూ ఉన్నాడు, విశ్వాసం ఉంచుతున్నాడు. కానీ ఆ దేవదూత ద్వారా స్వస్థత రాలేదు. కానీ నిజమైన దేవుని ద్వారా, లోకరక్షకుని ద్వారానే స్వస్థత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం 3 విషయాల యందు మన గురి ఎప్పుడు నిలుపుకోవాలి. అవే మన జీవితంలో నిలిచేవిగా ఉన్నాయి. అవి చెప్పండి ఏంటేంటో? 3 నిలుస్తాయి ఈ లోకంలో. ఆ 3 యందే మనం ఎక్కువగా సాధకం చేసుకోవాలి.
ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ మూడింటిలో గొప్పది ప్రేమే. అలానే గతించిపోయేవి కూడా మూడే ఉన్నాయి. వాటి యందు మనము మన మనస్సును నిలుపుకోకూడదు. కానీ ఎప్పుడు మన మనస్సును ఎక్కువగా వాటి యందే నిలుపుకుంటూ ఉంటాం. అవి చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవుడు ఎంత క్లారిటీగా రాపించాడంటే ప్రతి ఒక్కటి బైబిల్ గ్రంథంలో ఛాయిస్ అనేది మనకి వదిలిపెట్టించాడు. గతించిపోయేవి మూడే ఇచ్చాడు దేవుడు, నిలిచేవి కూడా మూడే ఇచ్చాడు. ఏవి మనం కోరుకుంటా ఉన్నాం? ఎక్కువగా మనం చూసినట్లయితే గతించిపోయే వాటి యందే మన మనసును నిలుపుకుంటూ ఉంటాం. జీవపు డంబం మీద, నేత్రాశ మీద, శరీరాశ మీద. ఈ ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ ఇవన్నీ కంటికి కనబడవు. కానీ వాటి యందే మనం సాధకం చేసుకోవాలి మనం ప్రతిదినము. ఇక్కడ ఆ వ్యక్తి విశ్వాసము ఉంచాడు, కానీ దేవదూత యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన వెంబడి ఎంతోమందో వెళ్ళారు స్వస్థత పొంది, కానీ ఆయనకు స్వస్థత రాలేదు. కొన్ని వేల మంది ఆయన ముందు స్వస్థత పొంది వెళ్ళారు. కానీ ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు రావడం మాత్రమే కాదు, చూడడం మాత్రమే కాదు. అక్కడ మనం గమనించినట్లయితే ఆ వచనం చూడండి, వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఏం చేసినాడంట? ఎరిగాడు. వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని గుర్తించాడు. అంటే కనుక అప్పటికి ఆ వ్యక్తి వయస్సు ఎంత? 38 సంవత్సరాలు కదా. అప్పటికి దేవుని వయస్సు ఎంత? యేసుక్రీస్తు ప్రభు వయస్సు 33 సంవత్సరం నుంచి దేవుడు పరిచర్య ప్రారంభించాడు. అప్పుడు 33 నుంచి 33.5 సంవత్సరం మధ్యలో ఎంతైనా కావచ్చు. అప్పటికి బహుస్థితిలో ఉన్నాడని గుర్తించాడు, ఎరిగాడు. అంటే కనుక ఎవరి వయసు పెద్దది? మామూలుగా మనం చూసినట్లయితే ఆ వ్యక్తి వయస్సే పెద్దది, 38 సంవత్సరాలు. అప్పటికే దేవునికి తెలుసు. అంటే కనుక ఎంతముందు తెలిసినట్లు? 5.5 సంవత్సరం ఇంకా ముందే తెలిసినట్లు. కానీ దేవుడు అప్పటికి భూమి మీద పుట్టలేదు. ఎక్కడ గుర్తించి నింటాడు? ఎక్కడ ఎరిగి నింటాడు ఆయన? చెప్పండి. పరలోకంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటాడు. ఆయన వద్దకు వెళ్ళి నేను ఒక సూచక్రియ చేయాలి అని ఆ వ్యక్తిని గురించిన ఆలోచన దేవుడు ఎప్పుడు కలిగి ఉన్నాడు? పరలోకంలోనే కలిగి ఉన్నట్లుగా, పరలోకంలోనే ఆ వ్యక్తిని గుర్తించినట్లుగా, ఎరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం మన జీవితంలో ఎక్కువసార్లు అనుకుంటూ ఉంటాం, ఎవరు మనల్ని గుర్తించలేదు, ఎవరు మనల్ని ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే కనుక ఫస్ట్ దేవుడు జన్మిస్తున్నాడు అనే శుభవార్త ఎవరికి చేరింది? ఎవరికి చేరింది చెప్పండి? గొర్రెల కాపరులకు చేరినట్లుగా మనం చూస్తాం. నిజానికి దేవుని రాకడ గురించి, దేవుని పుట్టుక గురించి గొర్రెల కాపరులకు తెలియజేయబడిందే కానీ రాజులకు కానీ, అధిపతులకు కానీ, రాకుమారులకు కానీ, ఆ దేశంలో జ్ఞానులకు కానీ ఎవరికీ తెలియబడలేదు. కానీ గొర్రెల కాపరులకు తెలియబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు గొర్రెల కాపరులు అంటే కనుక వాళ్ళు చాలా తృణీకరింపబడినటువంటి వారు. వారు ఊరికి వెలుపలగా జీవించేటటువంటి వారు. రాత్రిళ్ళు ఎండకు, వానకు, చలికి వారు తమ పని చేసుకుంటూ ఉండేటటువంటి వారు. ఇంకా చాలా తృణీకరింపబడినటువంటి వారు. ఎందుకని మనం చూసినట్లయితే దావీదును కూడా అంతమంది కుమారులు ఉంటే యెషయకు వాళ్ళందరినీ గొర్రెలు కాయడానికి పంపలేదు. కానీ దావీదును మాత్రమే గొర్రెలు కాయడానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తృణీకరింపబడినటువంటి వారికి, లెక్కలేనటువంటి వారికే దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గొర్రెలను దేనికోసం వాళ్ళు కాస్తూ ఉన్నారు? ఆ కాలంలో మనం చూసినట్లయితే ఆ గొర్రెలన్నీ ఏం చేస్తూ ఉన్నారు? ఏటేటా
వాళ్ళు బలులు అర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు రక్షకుడు రాలేదు కాబట్టి వాళ్ళందరూ ప్రతి ఏటా బలులు అర్పించేటటువంటి వాళ్ళు. ఎవరైతే గొర్రెలు కాస్తూ దేవాలయానికి ఉపయోగపడే గొర్రెలను కాస్తూ దహన బలులకు గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి ఉన్నారో వారికే దేవుడు ప్రత్యక్షమయ్యి ఇంక అవసరం లేదు ఈ గొర్రెలు, ఎందుకంటే నేనే బలిగా అర్పించబడిపోతున్నాను అని దేవుడు వారికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ క్షణాన వారందరూ భయభ్రాంతులకు గురైనట్లుగా మనం చూస్తాం. ఈ వచనం మళ్ళీ తర్వాత ధ్యానిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వ్యక్తిని దేవుడు పరలోకంలోనే గుర్తించాడు. మనల్ని కూడా దేవుడు పరలోకంలోనే గుర్తించాడు. మనల్ని కూడా ఎన్నుకోవాలని అనుకున్నాడు కాబట్టి మనమందరం ఇక్కడ చేరగలిగాం. మనమందరం ఒక కుటుంబముగా చేయబడ్డాం. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఎరిగాడు, గుర్తించాడు. ఆ తర్వాత దేవుడు ఒకే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఆ వ్యక్తిని. ఏమని అడుగుతూ ఉన్నాడు? స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. వెంటనే ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చారు మన దగ్గరికి, పెద్దలు, ఒక అధికారి వచ్చాడు. సపోజ్ మనకు ఉద్యోగం లేదనుకోండి, ఒక అధికారి వచ్చి నీకేం కావాలమ్మా అంటే కనుక వెంటనే ఏమడుగుతాం మనము? ఏవైతే అవసరం ఉందో. సపోజ్ ఒక ఇల్లు లేదు, వెంటనే ఏమడుగుతాం? నాకు ఇల్లు కావాలంటాం. కానీ ఈ వ్యక్తిని చూడండి, అక్కడ నీవు స్వస్థపడగోరుచున్నావా అంటే ఆ వ్యక్తి ఇచ్చిన ఆన్సర్ ఏంటి? వెంటనే ఏమి ఇవ్వాలి? అవును ప్రభువా, నాకు స్వస్థత కావాలి అని అడగాలి. కానీ ఆ వ్యక్తి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చదువుదాం. అయ్యా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఎందుకు ఆన్సర్ ఇచ్చింటాడు? ఇప్పుడు స్వస్థత పొందగోరుచున్నావా అంటే వెంటనే ఏమడగాలి? అవునయ్యా, నాకు స్వస్థత కావాలి అని అడగాలి. కానీ ఈయన ఎందుకు ఎక్స్ప్లెనేషన్ అంతగా ఇచ్చినాడు? ఒక వ్యక్తి దగ్గర మనము ఎంతో డీప్గా మన యొక్క సమస్యను వర్ణిస్తాం. చెప్పండి, ఎవరి దగ్గర మన యొక్క సమస్యను వర్ణిస్తాం? ఎవరైతే తీర్చగలుగుతారో వాళ్ళ దగ్గర చెప్తా ఉంటాం. ఈ వ్యక్తి తన 38 సంవత్సరముల కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఈ మాట చెప్పుకున్నాడు. అయ్యా, నాకు సహాయం చేసేదానికి ఎవ్వరు లేరు, నా బంధువులు లేరు, నా భార్య లేదు, పిల్లలు లేదు, కనీసం నువ్వైనా సహాయం చేయని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకున్నాడు. అయితే ప్రతి ఒక్కరూ తమకు స్వస్థత పొందిన తర్వాత అందరూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళే. ఒక్కరు కూడా ఆగి తనకు సహాయం చేయాలని అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా అలానే అడుగుతున్నాడేమో అని అనుకున్నాడు. ప్రతి ఒక్కరూ సమస్యల గురించి అడుగుతారు, ప్రతి ఒక్కరిని కావాలని అడుగుతూ ఉంటారు, ఏంటి సమస్య అని. కానీ సమస్యను ఎవరు తీర్చరు, కనీసం సమస్య తీరడానికి కావలసిన మార్గాన్ని కూడా చెప్పరు. ఊరిక సమస్య ఏంటి అని వాళ్ళ దగ్గర నుంచి చెప్పించుకోవడం కోసం అలా అడుగుతారు. ఈ వ్యక్తిని కూడా అనేక మంది అడిగారు, ఏంటి సమస్య అని అడిగారు. తీరా తన సమస్య చెప్పిన తర్వాత ఎవరూ వారికి సహాయం చేయకోకుండా అందరూ వెనుతిరిగిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా అడుగుతూ ఉంటే ఆయన్ను కూడా ఏమనుకున్నాడు? ఈయన కూడా ఏమన్నా అడుగుతున్నాడు, ఈయన ఏమన్నా సహాయం చేస్తాడేమో, ఎత్తి నన్ను దాంట్లో వేస్తాడేమో, ఈయనకు నా సమస్య చెప్పుకుందాము అని ఆయన అడిగినా అడగకపోయినా తన యొక్క సమస్య అంతా వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా మన జీవితంలో అంతే. ఎవరన్నా మనకిష్టమైన వాళ్ళు అనుకోండి, మన కష్టాన్ని పంచుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వినకపోయినా మన సమస్య అంతా చెప్తా ఉంటాం. ఇక్కడ కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభుకు తన సమస్య అంతా చెప్పాడు. ఎందుకంటే ఆయనైనా ఎత్తి వేస్తాడేమో అని తన సమస్యను చెప్పి, ఇదే సమస్య ఎంతమంది అయితే స్వస్థత పొంది వెళ్ళారో వాళ్ళందరికీ చెప్పాడు. వాళ్ళు ఎవరు సహాయం చేయలేదు, కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను అనుకుంటా ఉన్నాను ఈ వచనం చదివేటప్పుడు, అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు కనీసం ఒక్కరన్నా ఫ్రెండ్స్ లేరేమో అని. ఒక్క స్నేహితుడు కానీ ఎవరే కానీ ఉండి వాళ్ళు స్వస్థత పొందిన తర్వాత అక్కడే ఉండి ఆ వ్యక్తిని మరుసటి రోజు నీళ్ళల్లో దింపి పొయ్యి నింటే సరిపోయిందివేమో అనుకుంటా. కానీ ఎవ్వరు లేరు సహాయం చేయడానికి.
యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే సహాయం చేయడానికి వచ్చినట్లుగా, ఆయనే తన బాధను కన్నీటిని చూచినట్లుగా చూస్తూ ఉన్నాం. అది కూడా పరలోకంలో ఉన్నప్పుడే ఆ వ్యక్తిని గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఆలోచన చేసినట్లయితే ఆ 38 సంవత్సరములు ఆ వ్యక్తి విశ్వాసం ఉంచాడు, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు స్వస్థత కోసం. అయితే ప్రతిరోజు ఒకటే ఆలోచన చేస్తూ ఉండింటాడు. ఆయన పడుకునేటప్పుడు ఏమైనా ఆలోచన చేస్తూ ఉండింటాడు. రాత్రి పడుకునేటప్పుడు రేపు ఉదయమైన దూత వస్తాడు, నేను ఫస్టే దూకాలి అని అనుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఏదైనా సాధించే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఈరోజంటే నేను సాధించలేకపోయాను, రేపైనా సాధించాలి అని విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉంటాం, నిరీక్షణతో. ఈ సంవత్సరం అంటే నాకు కలగలేదు, వచ్చే సంవత్సరంలో అయినా దేవుడు నాకు దయచేస్తాడు అని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాం. ఈ వ్యక్తి కూడా 38 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ దేవదూత ద్వారా అయితే స్వస్థత రాలేదు, కానీ దేవుడే ఆయన యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి భయాలు చాలా సమయాలలో ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే దినములు గడిచే కొద్దీ మనలో భయం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆనాడు నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ఫరో సైన్యం వెనకల వెంబడిస్తూ ఉంది, శత్రువులు వెంబడిస్తూ ఉన్నారు. ముందరేమో ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ముందర సముద్రము, వెనకల శత్రు సైన్యం. ఇక్కడ కూడా ఈ వ్యక్తి పరిస్థితి మనం చూసినట్లయితే రేపనేటి దినంలో దూత వస్తాడో రాడో, వచ్చినా కూడా నీళ్లు కదిలించినప్పుడు నేను దిగుతానో లేదో అనే భయాలు. వెనుకలేమో వయసు అయిపోతూ ఉంది, ఇంకా 38 సంవత్సరాలు, ఇంకెన్నాళ్ళు బతుకుతాడు? తన కోరిక, తన ఆశ, తన నిరీక్షణ ఏంటి? ఎలా అయినా స్వస్థత పొందాలి అనేది. ఇక్కడ మనం చూసినట్లయితే వెనకల చూస్తే ఫరో సైన్యం వెంబడిస్తూ ఉంది, ముందర చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఈ రెండిటి మధ్యనే దేవుని కృప ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండిటిని, ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు. ఆరిన నేల మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెనకల సైన్యం వస్తానే ఉంది, వీళ్ళు భయపడుతూనే ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ మధ్యలో ఎవరు వాళ్ళను కాపాడుతూ వస్తూ ఉన్నారు? దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ వాళ్ళని కాపాడుతూ వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ఈ లోకంలో మన జీవితంలో ప్రయాణించేటప్పుడు వెనుకల శత్రువులు అంటే కనుక ఎవరు? ఈ లోకంలో ఉన్నటువంటి వారు కాదు. కానీ ఎవరు మనకు శత్రువు? సాతాను. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వస్తూ ఉన్నాడు. అంటే పాపం. ఆ పాపం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇదిగో ఈ పాపం చేయి, ఇది చేయి అని. అలాంటప్పుడు మనం భయంతో పరిగెత్తాలే, కానీ దానికి లొంగిపోయినట్లయితే ఏం చేస్తాం? ఏం జరుగుతుంది? అది మనల్ని ఆడేసుకుంటుంది. ఆ తర్వాత మనల్ని కూడా సముద్రంలో ముంచేస్తారు శత్రువులకు చిక్కినట్లయితే. ఆ వెంబడించుకోకుండా ఆ శత్రువు పాపం మనల్ని వెంబడిస్తూ ఉన్నా కానీ మనము భయంతో పరిగెత్తుతూనే ఉండాలి. అయితే ఈ భయంతో పరిగెత్తే క్రమంలో ఎవరు మనకు సహాయం చేస్తారు అంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే నువ్వు విల్లింగ్గా ఉండాలి. అయ్యో నేను ఈ పాపం చేయకూడదు అనే తలంపు నీలో ఉండాలి. నువ్వు కనుక పాపానికి చోటిచ్చినట్లయితే దేవుడు కూడా ఏం చేయలేడు. నీకు కూడా ఆ పాపానికి దూరంగా ఉండాలి అనే ఆలోచన ఉన్నట్లయితేనే దేవుడు ఏదైనా సహాయం చేయగలుగుతాడు. పారిపోతూ ఉండాలి పాపానికి. ఆ తర్వాతే అది కూడా చెప్తాడు. ఈ యొక్క సందర్భంలో దేవుడు స్వస్థత పొందుతావా అన్నప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సరు మనల్ని ఆలోచింపజేస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే నీ పరిపెత్తుకొని నడవమని చెప్తే వెంటనే వాడు తను పరిపెత్తుకొని నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ 38 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు గుర్తించాడు, ఆయన వద్దకు వచ్చాడు, స్వస్థత పొందుతావా అని అడిగాడు, స్వస్థత ఇచ్చాడు. ఆ తర్వాత మామూలుగా అయితే ఆ వ్యక్తి ఎక్కడ కనిపిస్తాడు చెప్పండి? స్వస్థత పొంది ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం మామూలుగా
మనకు ఏదైనా బాగైంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాం, వెంటనే ఎక్కడికి వెళ్తాం? ఇంటికి వెళ్తాం. తిను కూడా నన్ను ఎవడు దించడానికి సహాయం లేదు అని అన్నాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిండొచ్చు. ఇప్పుడు నేను బాగా స్వస్థత పొందాను, నా ఆశ నెరవేరింది, నా హృదయవాంఛ తీరింది, దేవుడే నాకు సహాయం చేశాడు అని తన ఇంటికి వెళ్ళి తన సాక్ష్యాన్ని అందరి ముందర బయలుపరుచుకొని ఉండొచ్చు. మనమైతే ఏం చేస్తాం? ఖచ్చితంగా ఇంటికి వెళ్తాం. కానీ ఈ వ్యక్తి ఎక్కడ కనిపిస్తూ ఉన్నాడు? ఆ వచనం చూద్దాము, 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఎక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి? దేవాలయంలో కనిపిస్తూ ఉన్నాడు. మనము కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షించుకున్నాడో, ఎందుకు ఎన్నికలైనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని, ఎవరు మనల్ని గుర్తించినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువే మనల్ని చూచి గుర్తించి రక్షించుకున్నాడు. నిజంగా మనమైతే ఆయన్ను వెతకలేదు, కానీ దేవుడే మనల్ని వెతికి ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కృపచేతనే మనమందరం రక్షింపబడ్డాం. రక్షింపబడిన తర్వాత ఈ యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నో శ్రమలు, సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే వాటన్నిటిలో మనము విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రేమతో వాటన్నిటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. విశ్వాసం గనక మనలో లోపించినట్లయితే భయం అనేది మన జీవితంలోకి వస్తుంది. ఆ భయంతో పరిగెడుతూ ఉంటాం, ఆ భయంలో కలవరానికి గురవుతూ ఉంటాం. అప్పుడు ఏ పని సవ్యంగా చేయలేం. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళే క్రమంలో దేవుడే మన ముందుండి మనకు సహాయం చేస్తాడు. ఎవరికి ఎన్ని మన సమస్యలు చెప్పుకున్నా కానీ వారు తీర్చరు, వారు ఏం సహాయం చేయలేరు. ఇక్కడ కూడా ఆ వ్యక్తి దేవదూత ద్వారా స్వస్థత పొందాలని వచ్చాడు, కానీ దేవుని ద్వారానే స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత స్వస్థత పొందాడు, తన పరుపెత్తుకొని నడిచినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ కనిపిస్తూ ఉన్నాడు? దేవాలయంలో. మనము కూడా రక్షణ పొందిన తర్వాత ఎక్కడ కనిపించాలి? దేవాలయంలో. ఆయన కృతజ్ఞత చూడండి. అయ్యో, నేను స్వస్థత పొందానులే, ఇంకా ఇన్ని సంవత్సరాలు పరుపుకే పరిమితమయ్యానే, ఇంతవరకు నేను లోకాన్ని చూడలేదే, 38 సంవత్సరాలు ఒకే కోనేటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ 10-15 సంవత్సరములలోనే ఎంత టెక్నాలజీ మారిపోయింది చెప్పండి. ఫోన్స్ వచ్చినాయి, టీవీస్, యూట్యూబ్, ఎన్నెన్నో ఛానల్స్ వచ్చినాయి. ఈ 10-15 సంవత్సరములలోనే ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది, ఎంతో మార్పు చెందారు ప్రజలు కూడా. ఈవెన్ టచ్ ఫోన్ వాడినటువంటి వాళ్ళు, ఏం చదువులేనటువంటి వాళ్ళు కూడా టచ్ ఫోన్లు వాడుతూ ఉన్నారు మనం చూసినట్లయితే. అంటే టెక్నాలజీ ఇవన్నీ ఒక 15 సంవత్సరాలలోనే ఎంత మారిపోయిందో చూడండి. కానీ 38 సంవత్సరాలు ఆయన ఒక కోనేరు దగ్గరే ఉన్నాడు. కానీ తను ఎప్పుడు ఏమనుకున్నాడో తెలియదు, కానీ ఈ లోకం ఎంత మారిపోయిందో ఒకసారి చూసి వద్దాము, ఇంతవరకు నాకు కాళ్ళు లేవు కదా, చేతులు లేవు కదా అని అనుకోలేదు ఆ వ్యక్తి. తన భార్య పిల్లలను చూడాలని కూడా అనుకోలేదు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు? దేవుని మందిరానికే. మనము కూడా దేవుని మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని మందిరాన్ని ఎప్పుడూ మనము పెడచెవిన పెట్టకూడదు. ఒక చిన్న పనులకే మనం ఆగిపోతూ ఉంటాం, దేవుని సన్నిధికి రాకోకుండా. ఈ వ్యక్తి అయితే ఇంకా నాకెవ్వరూ లేరు, ఇంతవరకు నాకెవరో సహాయం చేస్తారని వాళ్ళని వీళ్ళని నమ్ముకున్నాను అని అనుకున్నాడు. కానీ చివరికి దేవుడే సహాయం చేశాడు అని తెలుసుకొని దేవాలయానికే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే నిజంగానే అలాంటి ఆలోచన మనకు వస్తుందో రాదో? ఈ వ్యక్తికైతే ఆలోచన వచ్చింది, దేవాలయంలో కనిపిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా కృతజ్ఞత కలిగి దేవాలయంలో కనిపించే వారంగా ఉండాలి. ఆ తర్వాత దేవాలయంలో దేవుడు వాడిని చూచినట్లుగా చూస్తాం. ఆ తర్వాత ఒకే ఒక్కటి ఆయనకు సలహా చెప్పి వెళ్ళాడు. ఏంటి అది? అదొక్కటి చెప్పి వెళ్ళాడు. ఇకని ఏం చేయకూడదంట?
పాపము చేయకుము. వచ్చాము, దేవుని దగ్గరికి వచ్చాము పాపపు స్థితిలో నుంచే. ఆ తర్వాత దేవుడు రక్షించుకున్నాడు, మన జీవితంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మనం దేవాలయంలో ఆయన యొక్క సంఘంలో మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. తర్వాత దేవుడిచ్చే ఒకే ఒక పిలుపు ఏంటి అంటే, ఇకను పాపము చేయకుము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పాపము చేయకోకుండా ఉండాలి అంటే మనము ఏం చేయాలి? దేవుని దగ్గర అదే ఒక వాక్యం ఉంది, చెప్పండి అది. నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే పాపము చేయం. ఎందుకు దేవుడు ఇకను పాపం చేయకుమని చెప్పాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువు రక్షకునిగా వారికి ప్రత్యక్షమయ్యాడు. గొర్రెల కాపరులకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క అంతా చెప్పాడు. ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుత్థానము అంతా చెప్పాడు. నిజానికి మనమందరం అనుకుంటాము దేవుడు తృణీకరింపబడినటువంటి వారిని ఎన్నుకోవడమే కాదు, కానీ అసలు ఆయనే తృణీకరింపబడినట్లుగా మనం చూస్తాం. మనమందరం యేసుక్రీస్తు ప్రభువు పుట్టుక గురించి చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. పశువుల పాకను చాలా అందంగా ముస్తాబు చేస్తూ ఉంటాం. కానీ ఆయనకు స్థలము లేదు. ఆయన స్థలము లేకున్నప్పుడు ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఆ పశువుల తొట్టె ఎలా ఉంటుంది అంటే కనుక అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ ఎనుములు అవన్నీ దాన వేసినప్పుడు అదన్నీ నాకి పెడతా ఉంటాయి. వాటి జొల్లు అదంతా అక్కడ ఉండింటుంది పశువుల తొట్టిలో. ఆయన ఎంతగా తగ్గించబడ్డాడు అంటే కనుక సర్వాధికారి ఆయనే, సర్వసృష్టిని నిర్మించింది ఆయనే. ఆయన అనుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఒక పశువుల తొట్టిలో జొల్లు ఇదంతా ఉన్నటువంటిది గంజు ఎవరైనా ఎత్తిపోస్తూ ఉంటేనే మనకు ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది, కడుపులంతా తిప్పినట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి దగ్గర దేవుడు జన్మించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత తన జీవితంలో కూడా ఎప్పుడు ప్రత్యేకమే. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ మన సమాన వయసు గల వారు ఫ్రెండ్స్ ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు తనతో సమాన వయస్సు కలిగినటువంటి వారు ఎవరూ లేరు. ఎందుకు చెప్పండి? అందరినీ చంపేశాడు హేరోదు రాజు. ఎవరైతే ఆ వయస్సులో జన్మించారో వాళ్ళందరినీ జన్మించినట్లుగా 2-3 ఏళ్ళ వరకు తన తోటి వయస్సులు కూడా ఎవరూ లేరు ఆడుకునేదానికి కానీ దేనికి కానీ. అలాంటి జీవితాన్ని దేవుడు జీవించాడు ఈ లోకంలో. ఆ తర్వాత జీవించిన జీవితము ఆయన ఏమై ఉన్నాడు, మనం ఉదయకాలం ఆరాధనలో కూడా ఆయన మనస్సు ఎలాంటిది అని, ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే మన కోసము తన్ను తాను అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టే మనల్ని రక్షించుకున్న మనలను విడిచిపెట్టకోకుండా మనం విశ్వాసం, నిరీక్షణ, ప్రేమతో సాగిపోవాలని, నేత్రాశ, జీవపుడంబము, శరీరాశలను వదిలిపెట్టాలని, మధ్యలో ఎదురయ్యే ఎన్నో సమస్యలలో దేవుడు తోడుగా ఉంటానని దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రక్షింపబడినటువంటి మనము ఆయన దేవాలయంలో, ఆయన సన్నిధిలోనే మనం ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే మనకి ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? ఆయన వాక్యం దొరుకుతుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆయన వాక్యం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు పశువుల తొట్టులో పుట్టినాడు, పెరిగినాడు, చనిపోయాడు, తిరిగి లేచినాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? వాక్యముగానే ఉన్నాడు. ఈ వాక్యం మనలో ఉంటే చాలు, ఇకను పాపము చేయలేం. ఈ వాక్యాన్ని ఇంతవరకు మనం అంతసేపు వాక్యం అన్నీ చేసినాం కదా. దేవుడు నిజంగా ఆయన మన దగ్గర ఉంటే ఎంత బాగుండు. ఆ యేసు ప్రభు ఆ చూపు మనల్ని చూస్తే ఎంత బాగుండు, ఆయన మనల్ని స్వస్థపరిస్తే ఎంత బాగుండు అని మనం అనుకుంటా ఉన్నాం కదా ఇంతవరకు. నిజంగా ఆయన దగ్గరలోనే ఉన్నాడు. ఈ వాక్యమే ఇప్పుడు ఆయనగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మనము పాపము చేయము. ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ, ఇది మనము చాలాసార్లు వినే ఉంటాం. ఇప్పుడు మనం చూడండి, మనము పప్పన్నంతోనే
మనం తృప్తిగా తిన్నామనుకోండి, మన కడుపు నిండిపోయింది. తర్వాత ఎవరన్నా తీసుకొని వచ్చి బిర్యానీ పెట్టినా తింటామా తినమా? తింటామా తినమా? తినలేం. ఎందుకు? ఆల్రెడీ మన కడుపు దేనితో నిండిపోయింది? పప్పన్నంతోనే నిండిపోయింది. అలానే మన హృదయంలో కూడా దేవుని వాక్యము ఉన్నట్లయితే ఇకను పాపము చేయము. ఒకవేళ చేయాలనే ఆలోచనలు వచ్చినా కానీ దేవుని వాక్యము మనలో నుంచి బయలు వెళ్ళి మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? ఇలా చెయ్యొద్దు అని హెచ్చరిస్తూ ఉంటుంది. హెచ్చరించడం మాత్రమే కాదు, మనకు సలహా చెప్తూ ఉంటాడు. దేవుడు మన హృదయంలో వాక్యం రూపంలో ఉన్నాడు కాబట్టి మనల్ని ఎలా నడుచుకోవాలి చెప్తూ ఉంటాడు. మనం ఎలా స్పందించాలి పరిస్థితులకు అని తెలియజెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా మనం ముందుకెళ్దాం. 38 సంవత్సరాలంటే ఆషామాష కాదు. సగం జీవితము తను మంచానికే పరిమితమయ్యాడు, పరుపుకు పరిమితమయ్యాడు. అలాంటి వ్యక్తి దేవదూత ద్వారా స్వస్థత పొందాలని బెతెస్దా అనబడిన కోనేటి వద్దకు వచ్చాడు. అక్కడ అనేక మంది స్వస్థత పొంది వెళ్తూ ఉన్నారే కానీ ఈయనకు మాత్రం స్వస్థత లేదు. మనం కూడా మన జీవితంలో మనకన్నా ముందు ఎంతోమంది వెళ్ళనివ్వండి, మనమేం భయపడాల్సిన అవసరం లేదు. మనకెవరు మనకు తోడుగున్నారు? మనల్ని ఎవరు చూస్తున్నారు? ఆయనే మనల్ని చూస్తాడు, మనకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. కానీ మనము ఏమి కలిగి ఉండాలి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇకను పాపం చేయకుండా ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి అంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానించేవారిగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నట్లయితే దేవుడు కూడా ఆనందిస్తాడు. ఎందుకంటే ఆయన పరలోకంలోనే మనం గుర్తించాడు కాబట్టి ఆయన గుర్తించిన విధానాన్ని బట్టి మనము ముందుకు సాగితే దేవుడు తప్పకుండా ఆనందిస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.